ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. నానార్థాలన్నా అర్థాలన్నా భావమన్నా భాష్యమన్నా అన్నీ ఒకటే మీనింగ్ వస్తున్నాయండి. నామాలకి ప్రతిపదార్థాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి ఈ ఛానల్ని చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కావున అందరూ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. నాకు చాలా సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఛానల్కి కామెంట్ పెట్టండి, తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 663 నామము అజయ్ జైత్రి, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అజా జైత్రై నమః అని చెప్పాలి. అజ అవిద్య లేదా మాయ లేదా మూల జడ ప్రకృతిని జైత్రి జయించినది. సౌఖ్యం ప్రకారం అజ అంటే మూల, ప్రకృతి లేదా మాయ అని అర్థం. ఇవి అనాది అయిన ఆవిద్య సూచకాలు. వీటిని జయించినది అని ఈ నామానికి అర్థము. అజ అంటే మేక మెడ నుండి వ్రేలాడే నిరారాధక నిరుపయోగమైన స్థానం అని కూడా అర్థం ఉంది. దీనే అజాగల స్థానం అంటారు. నిరారాధకమైన వాటిని, నిరుపయోగమైన వాటిని తెలియచేయడానికి సంకేత పదంగా అలంకారికంగాను ఈ మాటను వాడతారు. ఉదాహరణ, ధర్మార్థ కామ మోక్షానాం యస్తేక్యోపి నా విద్యతే అజాగల స్థాన సేవ తస్య జన్మ నిరారాధికం. ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్వేద పురుషార్థాలలో ఏ ఒక్కటి అయినా తెలుసుకున్న వానిని జన్మ మేక మెడ నుండి వేరాడే స్థానంలాగా నిరారాధకరమే అవుతుంది అని పై శ్లోకానికి అర్థము. దీనిని బట్టి అజ అంటే నిరారాధకమైన నిరుపయోగకరమైన వాటిని సూచించే పదం కాబట్టి అటువంటి వాటిని జయించినని ఈ నామానికి అర్థము. ఈ నామాన్ని అజా జైత్రి అని విడదీసి 2 నామాలుగా కూడా కొందరు చెబుతారు. కానీ అప్పుడు మొత్తము 1001 నామాలు అవుతాయి. అప్పుడు మళ్ళీ 1000 నామాలు రావడం కోసం ఎక్కడో ఒక చోట 2 చిన్న నామాలను కలిపి ఒకే నామంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అజా జైత్రి అని చెప్పుకోవడమే దాయకంగా వస్తున్న పద్ధతి. ఒకవేళ అజా జైత్రి అని 2 నామాలుగా చెప్పుకుంటే వాటి అర్థాలు ఎలా ఉంటాయో, వివరణ ఎలా మారుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండే వారి కోసం అలా విడదీసిన 2 నామాలకు కూడా వివరణ ఇస్తున్నాము. అజ 2 అక్షరముల నామము అజాయ నమః అని చెప్పాలి. అజ జననము లేదా పుట్టుక లేనిది. పుట్టడము అనేది జనన మరణాలు ఉన్నవాడికి ఉంటుంది. ఎప్పుడూ ఉండే అమ్మవారికి పుట్టుక పూర్వము, పుట్టినప్పుడు పోయిన తర్వాత అనే స్థితులు ఉండవు. అంటే అమ్మవారు అద్యంతాలు లేని ఆత్మస్వరూపిణి. అంతేకాదు పుట్టడము, పెరగడము, ఉండడము, మార్పు చెందడము, కృషించడము, నశించడము వంటి షడ్వికారాలు అమ్మవారికి ఉండవు. ఈ వికారాల్లో మొట్టమొదటిదైన పుట్టడము ఉంటే మిగిలిన 5 వికారాలు ఉంటాయి. అసలు పుట్టడం అనేదే లేనప్పుడు మిగిలిన 5 వికారాలకు అవకాశమే రాదు కదా. పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థము. జైత్రి 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జైత్ర్యై నమః అని చెప్పాలి. జైత్రి జయించు శీలము గలది. స్థూలంగా దుష్ట శిక్షణ, సూక్ష్మంగా అజ్ఞాన నిర్మూలన, బాధ్యతగా పంచకృత్య పారాయణత్వము వీటిని సాధించి దిగ్విజయ సూచకంగా జైత్రయాత్ర నడిపే అమ్మవారిని జైత్రి అంటారు. జయించిన ఉత్సాహం కలది అని ఈ నామానికి అర్థము. అజైత్రి
ఆ విద్యను నశింపచేయుచున్నది. లోహిత శుక్ల కృష్ణ సత్వరజస్తమో గుణాత్మకురాలకు ఆ విద్య మాయకు అజ అని పేరు వేదంలో కలది. దానిని జయించున్నది దేవి జ్ఞాన స్వరూపురాలు గనక ఆ విద్యను అజ్ఞానమును నశింపచేయున్నది అని అర్థము. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.